హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఈరోజు మనమైతే సాయిబాబా టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నామండి. ఇది తాండూరులో ఉంటుంది, కోకట్ రోడ్డుకు ఉంటుంది. మేమందరము హారతి టైం వరకు వెళ్దామని అనుకొని రెడీ అయ్యామండి. కాకపోతే మేము రెడీ అయ్యేసరికి హారతి టైం అయితే అయిపోయింది. వెళ్తుంటే మధ్యలో మాకైతే ఫిష్ పాట్స్ అయితే కనిపించాయండి. ఎంత 350 ఒకటా? వేరే షేప్ ఉన్నాయా, ఇవే ఉన్నాయా? రెండు చేపలు వస్తాయి. మనకైతే 350 చెప్తున్నాడు, కానీ బేరం ఆడితే తగ్గిస్తాడండి. చాలా బాగున్నాయి, ఎవరికైనా నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మేమైతే ఇంకా చాలా దూరంలో ఉన్నాం. వర్షం అయితే నైటు మార్నింగ్ అయితే బాగా పడిందండి. బట్ మేము వచ్చే టైం వరకు ఎండ అయితే బాగా కొడుతుంది. నియర్లీ 12 o'clock హారతి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము 12:30 వరకు వచ్చేసాము టెంపుల్కి అయితే. మా ఇంటికి గుడికి మధ్య దూరము 1/2 kilometer వరకు ఉంటుందండి. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి మాకు కాస్త లేట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ మేము కాళ్ళు కడుక్కొని శివుని దర్శనం అయితే చేసుకున్నామండి. రావి చెట్టు నీడలో శివయ్య నాగులు ఉంటారండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. కాకపోతే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ పనులు ఏవో జరుగుతున్నట్టున్నాయి. ఈ విధంగా టెంపుల్ లోపల అయితే ఉంటుంది. మనకు ప్రతి గురువారము అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుందండి. అన్నదానం చేయడం ఎంత మంచి విషయమో, ఎంత గొప్ప విషయమో, అలాగే అన్నదానంలో పాల్గొనడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే అది దేవుని ప్రసాదంతో సమానం. కాబట్టి ఖచ్చితంగా అన్నదానం ఉన్న దగ్గర కంపల్సరీగా తినాలండి. కొంతమంది తినకుండా ఎందుకు తినడము అని వదిలేస్తుంటారు. బట్ ఖచ్చితంగా తినాలండి. అది దైవ ప్రసాదము, ఎప్పుడు మర్చిపోకండి. ఒకవేళ ఇంతకుముందు తినకపోయినా ఇప్పటి నుంచి నా వీడియో చూస్తున్నారు కదా, ఇప్పటి నుంచి అయితే తినండి. అయితే సాయిబాబా గురించి మీకు ఒక రియల్ స్టోరీ అయితే చెప్తానండి. ఒక 13-14 years బ్యాక్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి సాయిబాబా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమె సాయిబాబాని పూజిస్తూ పెరిగిందనమాట. ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఒకరోజు టెంపుల్కి వెళ్ళి, బాబా నువ్వు వస్తేనే నేను పెళ్ళి చేసుకుంటాను, నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అంటూ ఆమె పత్రిక అయితే, పెళ్లి పత్రిక అక్కడ పెట్టి వచ్చింది. పెళ్లి డేట్ అయితే రానే వచ్చిందండి. పెళ్లి రోజు బాబా వస్తాడు అంటూ ఆమె పొద్దున్నుంచి ఎదురు చూస్తూనే ఉంది. తీరా తాళి కట్టే సమయం వరకు కూడా ఎదురు చూసింది, కానీ బాబా తనకి ఎక్కడా కనిపించలేదు. తనలో మనసులో బాధ ఎంతో పెట్టుకొని కూడా మౌనంగా తాళి కట్టించుకుందండి. ఆ తర్వాత 1 month తర్వాత వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అనేవి వచ్చాయండి. తీరా ఫొటోస్ వీడియోస్లలో చూస్తే బాబా అక్కడక్కడ కదులుతున్నట్టు, బాబా అక్కడక్కడ కూర్చున్నట్టు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు వీడియోలో ఫోటోలలో అయితే వచ్చింది. నిజంగా అండి, మనము నమ్మి చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. ఆమె చాలా నమ్మింది కాబట్టి ఆ బాబా ఎప్పుడు తనతోటే ఉన్నాడు, తనకు కనిపించాడు, తన పెళ్ళికి కూడా వచ్చి ఆశీర్వదించాడు. అంత గొప్ప భక్తురాలు ఆమె. నాకైతే బాబా అంటే చాలా ఇష్టమండి. బాబా మీద నమ్మకం ఉన్న వాళ్ళకు ఆయన ఎప్పుడు వాళ్ళెంబడే ఉంటారు. బాబా అనే కాదు, ఏ దేవుణ్ణి నమ్మినా సరే మీరు గట్టిగా నమ్మితే మీ నమ్మకంలోనే ఆ దేవుడు అనేది ఉంటాడండి. ఖచ్చితంగా మీ వెంట ఆయన ఉంటాడు. మనం తప్పు పని చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి. మనం చేసే పని మంచి పని అయితే చాలు. ఆ భగవంతుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు, మనని ఆశీర్వదిస్తుంటాడు. బాబా ఆశీర్వాదాలు, అదేవిధంగా ఆ శివయ్య ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ తాండూరు చుట్టుముట్టులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజు విజిట్ చేసి రండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము కొంచెం లేట్ అయినందుకు హారతి మిస్ అయ్యాము, కానీ మీరు మాత్రం హారతి టైంకి వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో చూపించిన విధంగా మనకు విభూతి అయితే చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసి ఉంటుందండి. దాన్ని తీసుకొని వచ్చి లైన్లో నిలబడి
బాబా దగ్గర పెట్టమని పంతులకి ఇస్తే పంతులైతే బాబా కాళ్ళ దగ్గర పెట్టి ఇస్తాడండి. మా చిన్న పాప అయితే బాబా దగ్గరకు పోయి నిలబడి ఏదో కావాలని కోరుకుంటున్నట్టుంది గట్టిగా. చాలాసేపు నిలబడి అదే విధంగా చూస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా మాదే రాజ్యం అన్నట్టు. చూడండి మా పెద్ద పాప కూడా వెళ్ళి కూర్చుంది. బాబాతో ఏం మాట్లాడుతున్నారో ఏమో వాళ్ళు. నేను చిన్న పాపని రమ్మని పిలిస్తే కూడా తాను రానని మొండికేసి కూర్చుందండి. అక్కడి నుంచి మేము బయటకు వచ్చి అన్నదానం ప్రసాదం అయితే తీసుకున్నామండి. అన్నము సాంబార్ సూపర్గా చేశారు ఈరోజైతే. ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఫిల్టర్ అనేది యాడ్ చేసి ఉంటుందండి. మనము ఫిల్టర్ వాటరే ఇక్కడ అందరు తినే వాళ్ళకైతే ఈ వాటర్ని ఇస్తారండి. అయితే ఇక్కడ అన్నదానం స్వీకరించిన తర్వాత ఎవరైనా దాతలు అన్నదాన హుండీ అని ఉంటుందండి. ఎవరికైనా దానం చేయాలనిపిస్తే ఇందులో మీకు తోచినంత అమౌంట్ అయితే వెయ్యాలండి. ఇక్కడ ఈరోజు ఎవరైతే అన్నదానం చేసినరో వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేసి ఉన్నాయండి. మేము గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక నువ్వుల చెట్టు అయితే కనిపించిందండి. ఇవి తెల్ల నువ్వులు. నేను అంటే ఎక్కడ పొలం లేదు ఏం లేదు, జస్ట్ అక్కడ 2 మొలకలు మాత్రం వేసి అంటే అదే అంతట అదే పెరిగిందేమో మరి. నువ్వులైతే బాగా అయినాయండి. నాకు చాలా బాగా అనిపించింది. నాకు కొంచెం చెట్ల పిచ్చి ఎక్కువ కాబట్టి ఇలాంటి పిక్స్ ఇలాంటి వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను. చూడండి ఎంత బాగా నువ్వులు అయితే అయినాయో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి ఎవరు వేయకుండానే అంత పెద్దగా పెరిగింది చూడండి. అదేవిధంగా దాసంగ పూల చెట్టు దగ్గర చాలా ఏమంటారు సీతాకోక చిలుకలు అయితే తిరుగుతున్నాయండి. మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం నేచర్ అంటే చాలా ఇష్టము. ఏంటో అలా మధ్య మధ్యలో నా పాప వచ్చి అమ్మ నన్ను వీడియో తీయి అని చెప్తూ ఏదో ఒకటి చెప్తూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మేమైతే అలా తిరిగేసి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మాత్రం. చాలా ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన కాసేపటికి మా ఇంటి దగ్గరికి అయితే ఆవు వచ్చిందండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికి ఆవు వస్తే చాలా మంచిది అంటారు. అయితే ఆవుకు కొద్దిగా బెల్లము పిండి కలిపైతే పెట్టామండి. ఆవు తిని వెళ్ళిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చినట్టు అనిపించింది. గోమాత ఆశీర్వాదాలు ఉంటే ఎలాంటి దోషాలైనా మనకు అంటవండి. చాలా మంచిది కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ప్లీజ్.